అసలు ఇంత లోపలికి ఇళ్లల్లో ఎలా ఉంటారు? వాళ్ళకి భయమేమి ఉండదేమో! చూసారు గదా! ఎనక ఉన్న పొలాలన్నీ గూడా వాళ్ళయ్యే. వాళ్ళకింకా భయము ఇయన్నీ ఏముండవు. వాళ్ళకి పీస్‌ఫుల్‌గా గావాలి అంతే. చూసారు గదా! ఎంత పెద్ద పెద్దగున్నాయో. వాడికి స్నో జేసుకునేదైతే సరిపోయిద్ది. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? మీరంతా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజైతే యాక్చువల్లీ మాకు ఫ్యామిలీ డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉంది. ఐరాకి 15థ్ మంత్ వ్యాక్సినేషన్. దానికోసం అయితే హాస్పిటల్‌కి వెళ్తున్నాము. వెళ్తూ ఉంటే ఆన్ ద వేలో కొన్ని హౌసెస్ అయితే ఉంటాయి. అవి చూపిద్దామని అయితే రికార్డ్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళసలు ఇప్పుడు మీకు చూపిస్తున్నా గదా! ఈ హౌసెస్ చూడండి. ఇప్పుడంటే మొత్తం చెట్లు ఎండిపోయినాయి కాబట్టి అలా కనిపిస్తున్నాయి. ఇంకా చెట్లు ఉన్నప్పుడు మొత్తము గ్రీన్‌గా ఉంటది గదా! అలాంటప్పుడు ఒక బూజ్ బంగ్లా అంటారు గదా! సో, అలా అయితే ఉంటది. అలాంటి లోపల గూడా హౌసెస్ ఉంటాయి. బట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా గదా! జూమ్ చేసి. సో, అసలు ఇలాంటి హౌసెస్‌లో ఎలా ఉంటారో ఏంటో నాకైతే అస్సలు అర్థం గాదు. ఆహ్, ఎందుకో వాళ్ళకి పీస్ కోసం ఇంత దూరమొస్తారో ఏమో! సో, ఇంక మనమైతే డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆన్ ద వేలో మనకి చాలా పొలాలు, అలాగే కొన్ని పంటలైతే వేసున్నారు. అవన్నీ అయితే మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. అలాగే పెద్ద పెద్ద హౌసెస్ గూడా ఉన్నాయి. అవి కూడా రికార్డ్ చేశాను. అలాగే ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళినాక యాక్చువల్లీ అంతమంది పేషెంట్స్ ఏముండరు. బట్ అంత పెద్ద మనలాగా హాస్పిటల్ హడావిడిగా ఏముండదు. చాలా సింపుల్‌గా ఉంటది. ఒకసారి ఆ టూర్ కూడా చూపిస్తాను మీకు. అంటే లోపల ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే చూపిస్తాను. అండ్ ఇంకొకటేంటంటే వ్యాక్సినేషన్ వేసేటప్పుడు మాత్రం వీడియో రికార్డ్ చేయొద్దని చెప్పారు డాక్టర్. సో, అందుకని నేనప్పుడు ఏపీపీఎల్ రికార్డ్ చేయలేదు. బట్ ఇప్పుడేంటంటే జస్ట్ ఏపీపీఎల్ డాక్టర్ చెక్ చేసేటప్పుడు అదంతా యాప్ అయితే రికార్డ్ చేశాను. చూసారా హౌసెస్? అండ్ ఇంకా ఏంటంటే పొలాలు కూర్చోవచ్చా? ఆల్మోస్ట్ స్నో ఆ? పడుతున్నా గూడా ఏంటో క్రాప్ వేసినట్టున్నారు. అలా కొన్ని అయితే మంచిగా గ్రీన్‌గా కూర్చోవాలి నాన్న, అలాగే అట్లా ఎండిపోయినట్టు అలా కూర్చోకూడదు. ఉన్నాయి. బట్ నాకైతే అర్థం కాలేదు. ఏంటి అంటే ఆల్మోస్ట్ ఈ టైంలో ఎవ్వరు ఏమెయ్యరు. బట్ ఎందుకో అంత స్నో లేదనుకోని ఏసారో ఏంటో మరి. ఒక లైక్ లోపలికి ఉంటాయి డ్రైవ్ కదా అయితే నాన్న చాలా ఇల్లు. బావుంటది. ఆన్ ద వేలో మన ఇంటి నుంచి ఆల్మోస్ట్ 20 మినిట్స్ అలా పడతది. సో, అందుకని చెప్పేసి ఇంకా మేము ఫ్యామిలీ డాక్టర్‌ని గూడా చేంజ్ చేసాము. అంటే మా అన్నకి ఇంటి దగ్గరలోనే ఒక 5 మినిట్స్ మనం అంటే సరేలే, ఈరోజు ఈ డ్రైవ్ అయినా వీడియో వెళ్ళొచ్చు. రికార్డ్ లేదా చేసుకుంటే ఒక వీడియో వాకింగ్ వస్తుంది కదా. చేసైనా వెళ్ళొచ్చు. అంటే వెదర్ అంతా బాగుంటే. సో, దగ్గరికి మార్చుకుందామని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. బట్ ఆల్రెడీ ఈరోజైతే ఐరాకి అపాయింట్‌మెంట్ ఆల్మోస్ట్ 1 మంత్ ముందే బుక్ అయ్యింది. అందుకని చెప్పి ఇంక అదైతే క్యాన్సిల్ చేయలేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నా గదా! ఇదొచ్చేసి నార్మల్ అంటే నాకు డెలివరీ అయింది. ఐరా పుట్టింది ఈ హాస్పిటల్‌లోనే. అందుకని ఒకసారి అదొక మెమరీలాగా చూపిద్దామని రికార్డ్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇదైతే రిసెప్షన్ ఏరియా. ఇదొచ్చేసి మా ఫ్యామిలీ డాక్టర్ హాస్పిటల్. అండ్ ఇక్కడైతే కొంచెం ఆ రిసెప్షన్‌కి ఆల్రెడీ క్రిస్మస్ అయిపోయింది కదా! సో, క్రిస్మస్ డెకార్ అయితే చేసున్నారు. అండ్ యాక్చువల్లీ రూమ్ ఎలా ఉంటదంటే జస్ట్ ఒక బెడ్ ఉంటది. బెడ్ గూడా గాదు. లైక్ అంటే వాళ్ళు దాంట్లోనే స్టోరేజ్ అన్నీ Okay, యూజ్ చేస్తారు. perfect. దాని పైన ఒక మ్యాట్రెస్ అనేది ఉంటది. And then we can go సో, into the other one. అంతే. It's చూసారు గదా! okay. చాలా ఈజీగా Okay, ఎలా can చెక్ I measure చేస్తారో your వీళ్ళు. height, సో, sweetie? డాక్టర్ చెక్ చేసే ముందు Look కన్నా at you ఒక wearing లైక్ Gucci నర్స్ అనుకోండి. pretty ఇంక earrings. వాళ్ళైతే తన వెయిట్ ఎంతుంది, Oh, హైట్ ఎంతుంది, you తన gotta hold హెడ్ సైజ్ still. ఇవన్నీ అయితే You చెక్ do. చేస్తారు. Hold still. I'm అండ్ just gonna measure your head. It doesn't hurt. Good girl. సో, ఇదొచ్చేసి ఇప్పుడు మనకి డాక్టర్ వచ్చి మనల్ని ఇక్కడే చెక్ చేస్తారు. జస్ట్ ఆయనకొక సిస్టమ్ ఉంటది. అలాగే ఇప్పుడు మీకు ఒక పేషెంట్స్‌కి 2 చైర్స్ ఉంటాయి. డాక్టర్‌కి ఒక చైర్ ఉంటది. అండ్ ఇక్కడైతే ఇవి ఉన్నాయి గదా! ఆ బీపీ ఇవి చెక్ చేసి అవన్నీ ఉంటాయి. ఇదే సింపుల్ ఫ్యామిలీ డాక్టర్ రూము. ఇలా అయితే ఉంటది. లైక్ పేషెంట్స్‌ని చెక్ చేసే రూము. ఈ స్టిక్కర్ ఏది నాన్న? సో, ఆల్మోస్ట్ తనకైతే వ్యాక్సినేషన్ అంతా అయిపోయింది. బట్ ఏంటంటే చెప్పాను గదా! ఆల్రెడీ తను రికార్డ్ అయితే చేయొద్దన్నారు. అందుకని నేను రికార్డ్ చేయలేదు. యాక్చువల్లీ వ్యాక్సినేషన్ ఏసేటప్పుడు కొంచెమే ఏడ్చింది. అంత పెద్దగా ఏమి ఏడవలేదు.
ఫస్ట్ నుంచైనా కొంచెం పెయిన్‌కి తట్టుకుంటది అనే అనుకున్నాము. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెము వాళ్ళు చేయడం గూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అలాగే పిల్లల్ని కూడా చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ జేస్తారు. ఓకే. బాయ్. బాయ్. అండ్ ఇంకొకటేంటంటే యాక్చువల్లీ మీకు అందరూ నోటీస్ చేశారో లేదో మేము ఐరా కార్ దగ్గరికి ఓపెన్ యువర్ మౌత్. చెప్పాను గదా! ఓపెన్ యువర్ లాస్ట్ టైమ్ మౌత్. ఆల్మోస్ట్ ఒక 10 డేస్ బ్యాక్, 15 డేస్ బ్యాక్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేశాను. లైక్ మనం సేల్‌లో అయితే తీసుకున్నాము అని చెప్పేసి. ఇంకిక్కడైతే తను లైక్ డ్రైవ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది. సో, ఇదండి ఈరోజు మా వ్యాక్సినేషన్ స్టోరీ. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.